గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు పోస్టింగ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. పోస్టింగ్లపై ఇప్పటికే సింగిల్ బెంచ్ స్టే విధించింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై నిన్న సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు అభ్యర్థుల తరపున వాదనలు పూర్తి కాకపోవడంతో ఇవాళ మరోసారి విచారించనుంది. వెకేషన్కు ముందే ఇదే చివరి రోజు కావడంతో ఇవాళ వాదన పూర్తి చేయాలని ఇరుపక్షాలు ఆదేశించింది. నిన్న టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ విచారణలో భాగంగా మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టులో తెలిపారు అభ్యర్థుల తరపు న్యాయవాదులు. హాల్ టికెట్ల జారీలోనూ అక్రమాలే జరిగాయని, ఉమెన్స్ కాలేజీలో మహిళా అభ్యర్థులకు మాత్రమే సెంటర్ కేటాయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పరీక్షకు హాజరైన వారి సంఖ్యను కూడా 3 సార్లు మార్చి చెప్పారని ఆరోపించారు. ఇక హైకోర్టులో విచారణ కొనసాగుతుండటంతో పోస్టింగ్పై అభ్యర్థుల ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో రమణ పూర్తి సమాచారం అందిస్తారు. రమణ, రాజేంద్ర, గ్రూప్ 1 సంబంధించిన ఏదైతే వివాదం ఉందో దానికి సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న మళ్ళీ సింగిల్ బెంచ్ సంబంధించిన సింగిల్ బెంచ్ దగ్గర ఈ యొక్క వాదోపవాదాలు అయితే కొనసాగాయి. చాలా పెద్ద మొత్తంలో చాలా రోజులుగా ఈ వాదనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అంటే ఎవరైతే అభ్యర్థులు తమ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు, వారికి ఉన్న అనుమానాలకు సంబంధించి అంటే సేమ్ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నటువంటి ఒక 20 హాల్ టికెట్ నెంబర్లకు సంబంధించి దాదాపు ఒకే రకమైన మార్కులు రావడం కావచ్చు. సెంటర్స్ సంబంధించిన విషయంలో కూడా కొంతమందికి మాత్రం ఆ సెంటర్లను పర్టికులర్గా కేటాయించడం పట్ల కూడా వీరు అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపించాయి. సింగిల్ బెంచ్కి సంబంధించిన ఆల్రెడీ గతంలో ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా నిలిపివేయాలంటూ కూడా ఆ తీర్పు ఇవ్వడంతో దానికి సంబంధించి కూడా మాకు టీజీపీఎస్సీ తన కోర్టును ఆశ్రయించింది. వాటన్నింటినీ కూడా కొట్టివేసి మళ్ళీ మొత్తం ఈ ప్రక్రియను కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తను కోర్టులో కోరింది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి అటు ఇరుపక్షాలకు సంబంధించిన వాదోపవాదాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. నిన్న కూడా చాలా వరకు దాదాపు పెద్ద ఎత్తున వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్నారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో వాదనలు ఇంకా వినాల్సి ఉంది. కాబట్టి ఈరోజు కూడా మరొకసారి వాదనలు విన్న తర్వాత తుది తీర్పు ఇచ్చేందుకైతే ప్రస్తుతం హైకోర్టు సిద్ధమవుతోంది.